అన్నయ్య ఏంటన్నయ్య నా ప్రారంభం, ఎంత అందరూ నా వెంట పడతారు, నేను వెంట పడినా ఈ పిల్లలందు చూడటం లేదన్నయ్య అన్నాడు. నీకెందుకు అబ్బాయి, నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద ఏడుగు రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమేడు. ఆ వల్లి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగిలించుకుంది. అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు, వల్లి కళ్యాణం అయిపోయింది. అందులో తమ్ముడికి పెళ్లి చేసిన వాడు ఆయనే. పెళ్లి చేసింది వినాయకుడే, రాజ్యం ఇప్పించింది వినాయకుడే. పుట్టుక అలా ఉండేటట్టు, తాను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు, కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయనే. జ్ఞానఫలం ఇస్తానరా, ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు. ఆయన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు. ఆయన అన్నీ తిరిగి వచ్చారు. ఊరై తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేశాడు, వాడికి ఇచ్చేస్తున్నానని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశారు. నెమలి వాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చిన అన్నయ్యకి వెళ్ళిపోయింది, జ్ఞానఫలం ఎందుకు వచ్చింది ఇదంతా అని వైరాగ్యం వచ్చి సన్యసించి దండాయుధపాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల వారిలాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు. తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసిన వాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పదనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాల. కాబట్టి స్కంద పూర్వజ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తారట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాను. ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలు పెట్టినప్పుడు అని కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం. గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలో పెడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశము నిర్గమము అంటే లోపలికెళ్ళి బయటికి వచ్చుట, కదలిక. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్మో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేమిటబ్బాయి, నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీకన్నా వచ్చి ఉండాలి, నీ ఇంట్లో యజమానికి వచ్చి ఉంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది.